సంఘ చరిత్ర ఆరంభమైంది యేసుప్రభు వారు తిరిగి వెళ్ళి పరిశుద్ధాత్మ పంపిన తర్వాత సంఘ చరిత్ర ఆరంభమైనప్పుడు అపోస్తుల కార్యం అనేది సంఘ చరిత్రకి ఒక పనికి ఆరంభమైనట్టుగా కార్యములు యాక్ట్స్ క్రియ అనే విధంగా కార్యాలు యాక్ట్స్ అని చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ చేసిన కార్యాలు అన్నట్టుగా మనం కొంతమంది పిలుస్తారు కూడా ఈ పుస్తకాన్ని. సో లూకా రచించిన ఈ అపోస్తుల కార్యం అనే పుస్తకంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. 28 అధ్యాయాలు ఉంటాయి అపోస్తుల కార్యంలో. సో 3 భాగాలుగా మనం ఆ 28 అధ్యాయాలని మనం విభజించవచ్చు. మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు చర్చ్ ఫౌండెడ్, అంటే సంఘం స్థాపించడం, పరిశుద్ధ పెంతెకోస్తు దినాన రావడం అండ్ పేతురు యొక్క వర్తమానం చేయడం, వర్తమానం చెప్పిన తర్వాత 3000 మంది రక్షించిన తర్వాత వాళ్ళు ఎలా కొనసాగారో, ఏ విధంగా అన్యోన్యంగా వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మి గొప్పగా ఎలా బతికారో, భయంగా ఎలా బతికారో అవన్నీ విషయాలు మనం చూడవచ్చు. సో మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉన్నాయి. అవి ఏమేమి అంటే యేసు ఆరోహణం అవ్వడం చూడవచ్చు, తర్వాత గ్రేట్ కమిషన్ చూడవచ్చు. దానికి ఈ మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఏమేమి ఉందని ఒక పేరు టైటిల్ ఇవ్వాలంటే దానికి పెంతెకోస్ట్ అనే పేరు ఇవ్వచ్చు. సో ఆ పెంటెకోస్ట్ అని మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం ఏ విషయాలు మనం చూడవచ్చు అంటే యేసు ఎసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ఆరోహణ అవ్వటం, తర్వాత గ్రేట్ కమిషన్ గొప్ప ఆజ్ఞ, ఇది సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తను మీరు ప్రకటించడి, అనేక మందిని శిష్యులు చేయడి అనే గొప్ప ఆజ్ఞ. దాని తర్వాత కమింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ రావడం చూడొచ్చు. దాని తర్వాత పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి చేత ఆ అపోస్తులు ఎలా గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారో మనం చూడొచ్చు. తర్వాత పర్సిక్యూషన్, శ్రమలు చూడొచ్చు. దాని తర్వాత ప్యూరింగ్ ఆఫ్ చర్చ్, సంఘం పవిత్రపరచడం చూడొచ్చు. డీకనిన్స్, సంఘ పెద్దలు, డీకన్స్ అంటే సంఘ పెద్దలు చూడొచ్చు, సంఘ పెద్దలు ఏర్పరచడం చూడొచ్చు. తర్వాత స్టోనింగ్ ఆఫ్ స్టీఫెన్ అనే స్టెఫెన్ని రాళ్లతో కొట్టడం కూడా ఈ 7 అధ్యాయాల్లోనే మనం చూడొచ్చు. స్కాటరింగ్ ఆఫ్ చర్చ్, సంఘం చెల్లాచెదరైపోవడం చూడొచ్చు. ఎందుకు చెల్లాచెదరైపోద్ది అనే విషయాలని మనం లోతుగా వీటి యొక్క ప్రతి భాగాన్ని లోతుగా మనం ధ్యానిద్దాం. సో తర్వాత రెండవ భాగంగా 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు చర్చ్ ఫోర్స్డ్ అవుట్, అంటే సంఘము బయలు వెళ్ళుట. సంఘం యెరూషలేము నుండి బయటికి వెళ్ళటం మనం చూడవచ్చు. ఏ విధంగా అయితే విట్నెసింగ్ టు జెరూసలేంలో ఆరంభమైంది, తర్వాత జూదా సమరయ పక్క దేశాల నుంచి దేశాల్లో వ్యాపించి